రోజంతా క్లీనింగ్ చేసాం మామ. మిద్దె పైన డాన్ ప్రూఫ్ కొట్టడానికి. క్లీనింగ్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు వచ్చి ఫస్ట్ కోట్ డాన్ ప్రూఫ్ స్టార్ట్ చేసాం మామ. చాలామంది నాకు కామెంట్లలో డైరెక్ట్ అలానే వేయాలి, మీరు కలర్ మిక్సింగ్ చేసేస్తున్నారు, డైరెక్ట్ అట్లే వైట్ వేయాలి అట్లా అని చెప్పారు. అందుకోసమే నేను మళ్ళీ చేస్తున్నాను ఈ వీడియో. చూడండి, డైరెక్ట్ వైట్ కొడితే ఏమవుతుందో, కలర్ మిక్సింగ్ చేసి కొడితే ఏమవుతుందో చెప్తాను చూడండి మామ. లాస్ట్ వరకు చూడండి. అంతా ఒక కోటింగ్ వేసేసిన తర్వాత సాయంకాలం 4 గంటలకు స్టార్ట్ చేద్దాంలే అనుకుంటే ఫుల్ వర్షం పడిపోయింది మామ. చూడండి, మదనపల్లిలో ఫుల్ వర్షం పడింది. పొద్దున్నే అంతా బాగుండింది, క్లైమేట్ బాగా ఎండ కాసింది, చూశారు కదా మీరు వీడియోలో. మధ్యాహ్నం నుంచి క్లైమేట్ చేంజ్ అయిపోయింది మామ. ఒక్కసారిగా వర్షం పడిపోయింది. అది ఇప్పుడు కాదులే, వీడియో చాలా రోజులది. నేను కలర్ మిక్సింగ్ చేయించినా చేయకూడదా అనేసి చాలా మెసేజ్లు వచ్చాయి మామ నాకు. చూడండి, ఎందుకు మిక్సింగ్ చేయకూడదో ఎందుకు చేయొచ్చో చెప్తాను చూడండి మామ. చాలా వరకు నాకు కలర్ మిక్సింగ్ చేయకూడదు, అలానే వైట్ కొట్టాలా అట్లా అని చెప్పారు. మేము వైట్ కొట్టేసి వెళ్ళిపోయాము మామ. వైట్ కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత 2-3 రోజులకు మాకు ఫోన్ వచ్చింది. బాబు, మీరు కొట్టిన వైట్ మిద్దె పైకి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఆ వైట్ మా కళ్ళకి ఎఫెక్ట్ కొడుతుంది, మేము చూడలేకున్నాము, చాలా ఇబ్బందిగా ఉంది, దాంట్లో కొంచెం కలర్ మిక్సింగ్ చేసుకొని కొట్టింటే బాగుండిండు, చాలా ఎఫెక్ట్ అవుతుంది బాబు, మీ మాట వినలేదు మేము, వైట్ కొట్టడం వల్ల మెయింటైన్ చేయడానికి ఏదన్నా కొన్ని మరకలు అట్లానే కల్పిస్తుంది, కలర్ కొట్టుకుంటే బాగుండిండు, కళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది, ఎండకు చూడలేకపోతున్నాము అని చెప్పారు.